సత్యరతులు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవారు, శమదమ వినిర్మలాత్ములు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన వాళ్ళు, మనోనిగ్రహాన్ని పొందిన వాళ్ళు. దుర్భక్ష్యరతులను, దుర్మార్గమైన ఆహారమును ఎప్పుడు తినకుండా శౌచాన్ని పాటించేవాళ్ళు. నిల్తురు అనుత్తరమగు నన్న చోట గోప్రధాన పరులతో, ఆ ఉత్తమమైనటువంటి ప్రదేశంలో గోదానం చేసిన వాళ్ళతో కలిసి వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో, అంటే ఆ గోలోకంలో ఇందాక చెప్పినటువంటి ఆ గురు శుశ్రూష తత్పరులైన వాళ్ళు, నిరంతరము సత్యమును పలికేటటువంటి వాళ్ళు, మనోనిగ్రహం ఉన్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు, ఎప్పుడూ కూడా శుద్ధమైన ఆహారమును స్వీకరించేటటువంటి వాళ్ళు గోదానము చేసేవారితో కలిసి గోలోకమునందు వాసం చేస్తుంటారు. కాబట్టి గురు శుశ్రూషకులను, సత్యరతులు, శమదమ వినిర్మలాత్ములు, దుర్భక్ష్యరతులను, నిల్తురు అనుత్తరమగు అనచ్చోట గోప్రధాన పరులతో, అటువంటి ఆ గోదానం చేసే వాళ్ళతో కలిసి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు అని చెప్పి, గోదానం కన్నా గొప్పదానం ఇంకా లోకంలో లేదు సుమా ధర్మరాజా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇంతకన్నా గొప్పదానం ఉందని చెప్పడం సాధ్యం కాదు అంటూ, విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పెదా, పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన ఎట్టిది వచ్చయుండులేదరయంగన్. ఓ వత్స, ఓ ధర్మరాజా, నీకొక పరమసత్యం చెప్తున్నా, ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పిన పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన ఎట్టిది. గోలోకం కన్నా గొప్ప లోకం, గోదానం కన్నా గొప్పదానం లోకంలో లేవు. అంత గొప్పది సుమా. ఆ గోవుని స్మరించడం, గోవుని చూడడం, గోవుకి ప్రదక్షిణం, గోశాల నిర్మాణం, గోశాల నిర్మాణానికి శ్రమదానం చేయడం, గోశాలలో పారాయణలు చేయడం, గోశాలలో కూర్చోవడం, గోశాలకి సేవ చేయడం, గోవులకి గ్రాసం పెట్టడం, గోవులకు సేవ చేయడం, ఇంత గొప్పవని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని అనవద్దు. భారతంలో భీష్మాచార్యుల వారు చెప్పారు. భీష్మాచార్యుల వారు చెప్పింది నేను చెప్తున్నాను అనడానికి సాధికారికమైన పద్యాలు మీకు చూపిస్తున్నాను. కాబట్టి అంత గొప్పది కనుక గోవు, నీవును అవధానముతో గోవుల మన్నింపు, పాత్రకోటి కొసగు సత్సేవిత, పుణ్యచరిత్రము లా వెరపున బోల విన్ని అయిన కుమారా. ఓ ధర్మరాజా, నేను చెప్పిన మాట బాగా విన్నావు కదా, అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కూడా అవధానంతో, మంచి బుద్ధితో మనసులో ఎప్పుడు గోవుల్ని స్మరించు, గోవుల యొక్క సేవ చెయ్యి. అంతేకాదు, నీకు అవకాశం ఉన్నంత వరకు గోదానం చేస్తూ ఉండు. దాని వలన చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి నువ్వు పొందగలుగుతావు. జనములు దుస్వప్నంబులు గని గోకీర్తనము సేయక తద్దురితంబును బొరయరు, గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా. ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే, పీడకలలు వస్తే, భయం వేస్తే, ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి ఆవుని స్మరిస్తే చాలు, ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు, ఆ దుస్వప్నాలు ఫలితాన్ని ఇవ్వవు. 2, స్నానము చేత పవిత్రము అంటాం కదా, ఈ స్నానం చేయడం వల్ల ఇంత పుణ్యం వస్తుంది అని కదా లోకంలో చెప్తారు. ధర్మరాజా, చాలా గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగిన స్నానం ఏమిటో తెలుసా? నువ్వు స్నానం చేసే నీళ్లలో ఇంత ఆవు పేడ, ఉసిరికాయంత ఆవు పేడ కలుపుకొని స్నానం చేస్తే అంతకన్నా పరమపావనమైన స్నానము లోకమునందు ఇంకొకటి లేదు. కాబట్టి జనముల దుస్వప్నంబులగని గోకీర్తనము సేయగా తద్దురితంబును బరయరు, గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంభనగా. అంతకన్నా పవిత్రమైన స్నానం ఉండదు. అంత పవిత్రమైన స్నానం ఏది అంటే, గోమయాన్ని ఓ ఉసిరికాయంతో, ఓ చేమతలకాయంతో తీసుకొచ్చి నీళ్లలో కలుపుకొని స్నానం చేయడం అంత గొప్పది సుమా. భీష్ముడు మహానుభావుడు, సర్వశాస్త్ర విశారదుడు, వేదము వేదాంగములతో చదువుకున్నవాడు, గురువులను సేవించినవాడు, ఇంద్రియములను జయించినవాడు, అర్ధకామములను విడిచిపెట్టినవాడు, సత్పురుషులను సేవించినవాడు, అపారమైనటువంటి జ్ఞానమును కలిగినవాడు. అటువంటి వాడు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇక మళ్ళీ లోకానికి అంతటి జ్ఞానాన్ని అందించేవాడు ఉండడు అన్న ఉద్దేశ్యంతో కృష్ణ భగవానుడు పాండవుల్ని
ప్రధానంగా ధర్మరాజు గారిని భీష్మాచార్యుల వారి వద్దకు తీసుకుని వెళ్ళి అనేక ప్రశ్నలు భీష్ముని చేత ధర్మరాజు గారి చేత భీష్మునికి వేయించి ఆ భీష్ముని నోటి నుంచి వచ్చినటువంటి జ్ఞాన గంగ ఏదైతే ఉందో దాన్ని శాంతి పర్వము అనుశాసనిక పర్వముల యందు నిక్షిప్తం చేశాడు. అందులో ఒకచోట ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ప్రశ్న చేశాడు. ఈ భూమి మీద అనేకమైనటువంటి ఏర్లున్నాయి, సెలయేర్లున్నాయి, తటాకములున్నాయి, నదులున్నాయి, నదములున్నాయి. వీటన్నిటిలోకి కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది ఏది? దేనిని చాలా విశేషంగా ప్రస్తుతి చేయవలసి ఉంటుంది, దేని యొక్క మహాత్మ్యము నిత్యస్మరణీయమై ఉంటుంది. అటువంటి దాని గురించి నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేశాడు. దానికి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. యథార్థమునకు తల్లిని స్తోత్రం చేస్తున్నాడు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చెయ్యజాలవనగా. అన్నిటిలోకి చాలా గొప్పది నాయన గంగానది. గంగానదికి త్రిపథగా అని పేరు ఉంది. ఎందుకని అంటే 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఒకటి స్వర్గలోకమునందు ప్రవహించినప్పుడు మందాకిని అని పేరు. అదే గంగ భగీరథుని యొక్క అనుగ్రహం చేత ఈ భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అని పేరు. అదే గంగ పాతాళలోకంలో ప్రవేశించి సగర చక్రవర్తి యొక్క కుమారులను ఉద్ధరించింది కాబట్టి భోగవతి అని పేరు. మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి 3 పేర్లతో ప్రవహించేటటువంటి త్రిపథగా అని కీర్తింపబడినటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉన్నదో అది అనన్య సామాన్యమైనటువంటిది. దాని కీర్తి ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు. ఎలా చెయ్యాలో అలా చేసినప్పటికీ, కల్పాన్ని పాటించినప్పటికీ, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పటికీ కూడా లోకంలో ఏవి చాలా గొప్పవి విశేష ఫలితాలిస్తాయని చెప్పబడతాయో అటువంటి క్రతువులు కూడా గంగానది యొక్క స్నానమునకు గంగానది సేవనమునకు తుల్యములు కావు. ఎటువంటివి కల్పము ప్రకారము చేసినప్పుడు, పద్ధతి ప్రకారం చేసినప్పుడు చాలా గొప్పవి అని కీర్తింపబడుతుంటాయి. అంటే అధ్వరంబును ఒక యజ్ఞం చేయడం, యజ్ఞం చేసి అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇవ్వడం. అటువంటి యజ్ఞం చేసినప్పటికీ బ్రహ్మచర్యంబు వేదాధ్యయనం చేయడం. బ్రహ్మచర్యము అంటే ఆ ఆశ్రమంలో ఉండి వేదాలు నేర్చుకుంటారు కాబట్టి ఆ వేదాధ్యయనం చేయడం, తపము, అనేకమైనటువంటి రీతులలో తపస్సుని నిర్వహించడం, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం, బహిరింద్రియ నిగ్రహాన్ని పాటించడం, ఆంతర శౌచమును పాటించడం, బాహ్య శౌచమును పాటించడం, సత్యవ్రతాన్ని పాటించడం, అహింసావ్రతాన్ని పాటించడం, ఇటువంటివన్నీ కూడా తపస్సులోకి వస్తాయి. ఇటువంటి గుణగణములతో కూడుకున్నటువంటి తపస్సుని మేరలేని రీతిలో అనుష్ఠించినప్పటికీ కూడా సంపరిత్యాగమును, తాను సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని దానం చేసేసినప్పటికీ కూడా చెయ్యజాలవనగా. అత్రిపథగా అంటే గంగ యొక్క సేవనము అంటున్నాడు భీష్ముడు. గంగానదిని సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గంగా యందు స్నానము చేయుట ఒక్కటే అని నిర్ధారించడం కుదరదు. ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్ని ఊహ చేశాడనుకోండి, బ్రహ్మాండమైనటువంటి తరంగములతో వెళ్ళిపోతుంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతును శంకర అంటారు. ఆ గంగ అద్భుతమైనటువంటి ప్రవాహం. అటువంటి ప్రవాహంతో కూడుకున్నటువంటి గంగానది ప్రవాహాన్ని మనసులో స్మరించినంత మాత్రం చేత భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు, పరమశివుని యొక్క శరీరమును తాకి భూమి మీద పడింది. అలా పడినటువంటి కారణం చేత గంగ తుంపర్లని స్మరించిన, గంగానదిని స్మరించిన, గంగానది పేరెత్తిన, గంగ చెంబుని పూజ చేసిన, గంగానది స్నానం చెయ్యాలని వెంపర్లాట మనసులో పొందిన, ఎప్పుడెప్పుడు నేను గంగలో మునక వేస్తానా అని భావన చేసిన,
తాపత్రయమాగక లౌకిక జలములు అంటే ఇంట్లో నీళ్లు స్నానం చేసేటప్పుడైనా ఇవి గంగా జలములు అవుగాక అని మనసులో సంకల్పం చేసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అనుకుని ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని స్నానం చేసినంత మాత్రం చేత కూడా గంగ అనుగ్రహించగలదు. అందుకే గంగకి ఉత్సవము అంటారు. గంగ చెంబులు పల్లకీలో పెట్టుకుని గంగా స్తోత్రం చెప్తూ గంగా నామాలు చెప్తూ గంగామాతాకి జై అంటుంటారు. ఆ చెంబులు పల్లకీలో పెట్టి ఊరిరిగింపుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసినప్పటికీ కూడా అది గంగకి ఉత్సవం చేసినట్టే. నిత్యహారతులు ఇస్తూ ఉంటారు ఆ గంగానదికి. ఆ హారతుల వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అందున మనందరం కాశీయాత్ర చేసినప్పుడు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎందుచేత అంటే ఎక్కడో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతాన్నంతటినీ కూడా మనం తీసుకుని అంటే వాళ్ళ అనుమతి తీసుకుని అక్కడ ఒక పెద్ద వేదిక నిర్మాణం చేసి గంగానది ఒడ్డున ఆ ఘాట్లలో ఉండేటటువంటి పడవలన్నిటినీ కూడా అప్పుడు మనం వెళ్ళిన యాత్రికులే అద్దెకి తీసేసుకుని అందరం భజనలు చేస్తూ పెద్ద పాటలు పాడుతూ సంతోషంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీదకి చేరుకుని అక్కడ ఉన్న వేదిక మీద కూర్చొని నేను గంగావతరణం చెప్పుకునే అదృష్టాన్ని పొందితే ఆ గంగావతరణం చెప్తుండగా చుట్టూ గంగా ప్రవాహాన్ని చూస్తూ ఆనందించి చీకటి పడుతూ ఉండగా అందరం అరటి దొప్పలు ప్రమిదలు చేసి అందులో దీపాలు వెలిగించి యాత్రికులందరం ఆ ఇసుక తిన్నెల మీద విడిచిపెడితే ప్రవాహం వాలు ఎటుందో ఆ దీపాలన్నీ ఒక్కసారి అలా వెళ్ళిపోతుంటే గంగా ప్రవాహంలో మనం ఆ పడవలలోనే ఒడ్డుకొచ్చి ఎదురుగుండా హారతి జరుగుతుంటే అభిముఖంగా పడవలలో కూర్చొని ఆ హారతిని అంతటినీ చూస్తూ ఎంతో ఆనందపడిపోయాం. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒకసారి గంగా స్మరణము కూడా గంగా సేవనమే కనుక మనం చేసిన యాత్రని సింహావలోకనంగా ఒక్కసారి ఆ గంగా వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. మణికర్ణికా స్తోత్రం చెప్పి అందరం కలిసి ఇంచుమించు 600 మంది ఆ రోజుల్లో అంతమందిని కలిసి గంగా స్నానాలు చేసి బయటికి వచ్చి చెప్పులు గొడుగులు నూతన వస్త్రాలు దానాలు చేస్తే అది ఆయన తృప్తి, ఆయన గొప్పగా మన గొప్ప కాదు. ఆ కాశీ ఒడ్డున ఉన్న బ్రాహ్మణులు వచ్చన్నారు, మా దరిద్రం తీరిపోయిందండి అన్నారు. అంత గొప్ప దానాలు జరిగాయి ఆ రోజుల్లో. అంత గొప్పగా కాశీయాత్ర చేసి పరమ సంతోషంగా మనందరం తిరిగి వచ్చి ఇక్కడే గంగ పూజలు చేసి కాశీ సంతర్పణ చేసుకున్నాం. ఆ గంగా వైభవం అంత గొప్పది. ఈ ద్వారం వెళ్ళినప్పుడు ఆ కాళికా నది, ఆ కాళికాదేవి యొక్క దేవాలయం ఎక్కడుందో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రవాహంలో అందరం స్నానం చేసి ఆ ఒడ్డున కూర్చొని గంగని పూజ చేస్తుంటే ఎక్కడి నుంచో మానసాదేవి పావు రూపంలో ఉంటుంది కదూ, ఆ పసుపు కుంకాలు మనం వేసిన వాటిల్లో పొర్లి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పావు. అలా ఆ గంగని అనేక పర్యాయాలు సేవించుకునేటటువంటి అదృష్టాన్ని ఆ గంగానది మనకిచ్చింది. పరీక్షణ్ మహారాజు గారు అంటాడు, ఆ తల్లి ఎంత గొప్పది అంటే ఒక్కసారి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తినిస్తుందట. అటువంటి ఓ గంగా సాకారంగా లేచి అమ్మా రావా, వచ్చి నన్ను అనుగ్రహించవా అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు ఏదో పార్వతీదేవి అవుతున్నటువంటి వ్యక్తిని కాశీపట్టణంలో తన ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి విపునిమురు. ఆ గంగమ్మ సాకారంగా లేచి వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్న వ్యక్తికి చెమట పట్టి బాధపడుతుంటే ఒళ్ళంతా నిమురుతుందిట. కాబట్టి ఆ గంగ ఎంతోమందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి నది. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత. ఆ నది అండి నీరండి అన్నవాడికి అంతే, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగలో స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేస్తుంటే ఆయనకి గుర్తొచ్చింది, అయ్యో గంగమ్మ
స్త్రీ స్వరూపమే, మహాతల్లి, ఆవిడికి నేనేం తీసుకురాలేదు బహుమానం అని జ్ఞాపకానికి వచ్చి భార్యని, ఏమోయ్ నీ చెవి తాటంకాలు ఇయ్యి వేస్తానన్నారు. ఆవిడ ఇచ్చారు. వేసేసి ఏదో పుల్ల పెట్టుకున్నారు ఆవిడ, అలా కనపడకూడదు కాబట్టి వేసేసి ఆయన నమస్కారం చేసి ఆయన ఉన్న విడిదికి వచ్చేసారు. వచ్చేసి పూజ చేసుకుందామని కూర్చున్నారు. ఆ తటంకాలు అక్కడే ఉన్నాయి, పూజా మందిరంలో ఉన్నాయి. ఆయన తెల్లబోయారు. రాత్రి పడుకుంటే గంగమ్మ కల్లోకి వచ్చింది. శాస్త్రి, నువ్వు 100 ఏళ్ళు బతకాలని నేను కోరుకుంటానోయ్, నా ప్రియమైన కుమారుడవు, నువ్వు ఉంటున్నావు అన్నదానికి సూచన కదా నీ భార్య తటంకాలు, అవి నాకు ఇచ్చావేమిటోయ్, అవి నాకు అక్కర్లేదు, ఇంకేదైనా ఇయ్యి బహుమానంగా అంది. మరునాడు ఆయన స్నానం చేస్తూ చేతి ఉంగరం తీసి గంగమ్మకి ఇచ్చేశారు. మహానుభావులకి నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా. ఆఖరికి యజ్ఞము కానీ, వేదాధ్యయనము కానీ, గొప్ప తపస్సు కానీ, దానం చెయ్యడం కానీ గంగానది యొక్క సేవనమునకు సమానమైనటువంటివి కావు. మేనించుక సోకిన గంగానది తోయములు జనుల కల్మషకోటిం పోనడిచి పురందర లోకానందము పొందజేయు నాగమవీధి. ఓ ఆగమవీధి, వేదములను బాగా చదువుకున్నవాడా ధర్మరాజా, నీకు తెలియని విషయమా? గంగానదిలో స్నానం చెయ్యక్కర్లేదయా. తెలిసి కానీ తెలియక కానీ గంగాజలం ఒంటికి తగిలితే, సంప్రోక్షించినప్పుడు గంగ తల మీద పడినా కూడా ఆ గంగ ఏం చేస్తుంది అంటే సమస్త పాపములను పరిహరించి స్వర్గలోక నివాసాన్ని ఇప్పిస్తుంది. అంత శక్తి కలిగినటువంటిది, అంతగా పాపములను పరిహరించగలిగినటువంటిది, అంత శక్తి కలిగినటువంటి జలములయ్యా గంగవి. అందున మీరు ఒకటి గమనించాలి, గంగానదిని స్తుతి ఎందరో చేశారు. శంకరాచార్యుల వారంతటి వారు కూడా గంగాష్టకం చేశారు. మిగిలిన వాళ్ళు గంగానదిని స్తోత్రం చేయడం భక్తులుగా చేస్తారు. భీష్ముడు భక్తుడుగానే కాదు, అమ్మకి కొడుకుగా కూడా స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకంటే గాంగేయుడు ఆ అమ్మకి కొడుకు కాబట్టి ఆ అమ్మని స్తోత్రం చేయడం ఎంత సంతోషంగా ఉంటుంది. అందున మహాపురుషుల యందు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిని ఒక్కసారి స్మరిస్తారు తప్పకుండా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు ఇక తన బ్రహ్మైక్యాన్ని పొందుతారు అనగా, మహాలక్ష్మమ్మ గారు తల్లిగారి యొక్క చిత్తరువు తీసుకెళ్ళిపోతుంటే పిలిచి ఒకసారి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని ఇచ్చేసి కలవై వంక తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. అందుకని తల్లి మీద ఎంత భక్తి ఉంటుంది భీష్ముడికి. అందుకని ఏదో ఎక్కువ చేసి చెప్తున్నాడు అనుకోకూడదు, గంగ యొక్క వైభవం అంతే. కాబట్టి పురందరలోకానందము పొందజేయు నాగమవీధి, వేదములను చదువుకున్నవాడా, స్వర్గలోకమునకు చేర్చగలిగినటువంటి శక్తి కలిగినది గంగానది. మును పాపములిన్ని యొనర్చిన పిదపను గంగనాడ, చీకటి రవి తోచిన విరియ గతి విరియు అయ్యనగుడు ఇలాతలము దొరగి అమరతనుందున్. తెలిసో తెలియకో ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, అమ్మా ఇన్ని పాపాలు చేసేసానమ్మా, నా బుద్ధి మారిందమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, నా పాపములను కాల్చేయమ్మా అంటే అగ్నితో కాల్చాలి, తన నీటితో కాల్చేస్తుంది గంగ. ఆ గంగ యందు గ్రుంకులిడినటువంటి వాడికి సమస్త పాపములు పోతాయి. అంటే దాని అర్థం గంగలో స్నానం చేసి బయటికి వచ్చి పాపాలు చేసి మళ్ళీ స్నానం చేసేసి వచ్చేస్తుండమని కాదు. ఒకసారి స్నానం చేశాము అంటే బుద్ధి యందు మార్పు రావాలి. లేకపోతే అమ్మ బాధపడినట్లు బాధపడదు ఆవిడ కూడా. అస్తమానం నాలో స్నానం చేస్తాడు, పాపాలు పోగొట్టుకుంటాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, వీడికి ఒక తేలిక మార్గం కింద దొరికిందనుకోదు. కాబట్టి ఆ గంగా స్నానానికి వెడుతున్నాము అంటే అటువంటి పూనికతో వెళ్ళాలి. అమ్మాయి ఇక నాకు పాపమునందు అనురక్తి లేకుండా చెయ్యి, మంచి పనులు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు, నాకు అటువంటి సద్భావనలు కలిగించు, నా బుద్ధిని శాస్త్రప్రోక్తమైనటువంటి కర్మల యందు ప్రచోదనం చెయ్యమని ప్రార్థన చేసి గంగ యందు స్నానం చెయ్యమని అర్థం. కాబట్టి ఇన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు అన్ని వత్సరములు నాకలోక మహాసుఖ శ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి. మిగిలినటువంటి నదులకి గంగా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉందో ఈ ధర్మరాజా.
ఎక్కడ ఎవరు శరీరాన్ని విడిచిపెట్టేని ఆ వ్యక్తి యొక్క ఎముకలు కొన్ని తీసి పదిలం చేస్తారు. అస్థి సంచయనము అంటారు. దహనం చేసేసిన తరువాత కొడుకు వెళ్ళి ఆ ఎముకలు తీసి ఓ పిడతలో దాచిపెడతాడు. దాచిపెట్టి కాశీయాత్ర చేసి ఆ ఎముకలు తీసుకెళ్ళి గంగానదిలో కలుపుతారు. జవహర్లాల్ నెహ్రూ గారు అంతటి వాడు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చరమకాంక్ష, మై లాస్ట్ డిజైర్ అని రాసుకున్నాడు. ఏమిటి నా ఆఖరి కోరిక అంటే, నా చితాభస్మాన్ని విమానంలో భారతదేశం అంతటా ఈ సస్యశ్యామలమైన భూముల మీద జల్లండి. ఏ దేశానికి ప్రధానమంత్రి చేశానో, ఏ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించానో, ఏ దేశంలో పుట్టినందుకు గర్వపడ్డానో ఆ దేశపు మట్టిలో నా శరీరం కలిసిపోవాలి. విమానంలో నా చితాభస్మాన్ని చల్లి చిట్ట చివర గంగలో కలపండి అని రాసుకున్నాడు. చరమకాంక్ష, మై లాస్ట్ డిజైర్ అని. కాబట్టే లోకంలో ఎవరి శరీరం పడిపోయినా అగ్ని సంస్కారం చేసిన తరువాత అస్థి సంచయనం చేసి ఆ ఎముకలను కొడుకులు తీసుకెళ్ళి కర్తలు కనుక గంగ నీళ్లలో కలిపేస్తారు. ఎందుకు కలుపుతారు అంటే దానికి భీష్మాచార్యుల వారు ఒక ప్రమాణాన్ని చెప్పాడు. ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు, ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి యొక్క ఎముక గంగ నీటిలో ఉంటుందో అంతకాలం ఆ వ్యక్తిని స్వర్గలోకమనందు ఉంచుతారు. అది గంగ యొక్క శక్తి. అన్నీ మన ఊహలకు అందుతాయా? అన్నీ ప్రత్యక్ష ప్రమాణములుగా కనపడతాయా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కొన్నింటికి శాస్త్రం ప్రమాణం, కొన్నింటికి ఏమిటి నిజాటికి అన్నిటికీ శాస్త్రమే ప్రమాణం. అది నేను కల్పించి చెప్పట్లేదు, వేరొకరు కల్పించి చెప్పట్లేదు. మహాభారతానికి పంచమ వేదమన్న స్థాయి ఉంది. అందులో సామాన్యుడు కాదు మాట్లాడుతున్నవాడు, భీష్ముడు మాట్లాడుతున్నాడు. భీష్ముడు బతికినట్టు జీవితంలో ఒకరోజు కూడా బ్రతకడం చాలా కష్టం. అటువంటి వాడు చెప్పిన మాటలను కాదు అని అనగలగడం మహాసాహసం. వాటి మీద అపనమ్మకం ప్రకటించుకోవడం ఆత్మహత్య సదృశ్యమైపోతుంది కదూ. మరి రామాయణ భారతాల్ని నమ్ముకున్న జాతికి భీష్మాచార్యుల వారి మాటలు ప్రమాణములైతే అందులో ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది? అందుకే ఇప్పటికీ లోకంలో ఎక్కడ తల్లిదండ్రుల శరీరాన్ని విడిచిపెట్టినా దహన సంస్కారం చేసిన తర్వాత అస్థి సంచయ ప్రక్రియ అయిపోయిన తర్వాత అస్థికలు తీసుకెళ్ళి ఆ అస్థులను గంగానది ఎందు కలుపుతారు. ప్రధానంగా గంగలో కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే ఇది ప్రమాణం. ఎన్నేళ్లు గంగ ఎందు ఆ ఎముకలు ఉంటాయో అంతకాలము ఆ వ్యక్తుల యొక్క జీవుడు స్వర్గలోకవాసము అనుగ్రహింపబడతాడు అని భీష్ముడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. అనగా సోమములేని అధ్వరంబును, శిశిలేని రాత్రియు, రవిలేని నభము, ఆత్మధర్మములేని ఆశ్రమంబును, పుష్ప సంపదలేని భుజమును బోలే హీనతనుందు, గంగానది లేని దేశంబు, చాంద్రాయణ శతములైన గంగా పయపాన కరణంబు కావించు నిర్మలత్వము చేయనేరవు, అగ్నియందు పడిన దూది ఎట్లకు, గంగావగాహనమున పాతకంబులఖిల భూతములకు, దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగ కీడు కావు. అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. సోమరసం లేకుండా యజ్ఞం చేస్తే అది ఎంత ప్రయోజనరహితంగా ఉంటుందో, చంద్రుడు లేని రాత్రి ఎంత అందవికారంగా ఉంటుందో, సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం ఎంత కళావిహీనంగా ఉంటుందో, ధర్మాన్ని పాటించని ఆశ్రమం ఎంత అసహ్యంగా ఉంటుందో. బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి, గృహస్థు ధర్మాన్ని పాటించాలి, వానప్రస్థు ధర్మాన్ని పాటించాలి, సన్యాసి ధర్మాన్ని పాటించాలి. అంతేకాని ఒక ఆశ్రమంలో ఉన్నట్టుగా కనపడి ఆ ఆశ్రమంలో చెయ్యవలసినవి వదిలిపెట్టి వేరొక ఆశ్రమం వాడు చెయ్యవలసిన పనులు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ ఉపమానాలుగా చెప్తున్నాడు. ఎప్పుడుంటాయంటేట ఈ ఆత్మధర్మము లేని ఆశ్రమంబును, ఎప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏది చెయ్యాలో అది చేయకపోతే ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, పుష్ప సంపద లేని భుజమును ఓలే, ఎంత పెద్ద చెట్టైనా పువ్వులు పుయ్యకపోతే అది ఎంత అందవికారంగా ఉంటుందో అలా, హీనత బొందు అందం ఉండదు. ఎప్పుడు గంగానది లేని దేశంబు, ఆ దేశానికి గంగానది లేకపోతే అది ఎంత గొప్పదైనా భౌతికంగా ఆ దేశానికి అందం లేదు. గంగానది ఉన్న దేశమే దేశము. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో ఉంటున్నందుకు, ఈ దేశంలో పెరుగుతున్నందుకు, ఈ దేశంలో పరమేశ్వరుడు
ప్రాణం విడిచిపెట్టి ఈ దేశం మట్టిలోనే కలిసిపోయే అవకాశం కల్పించినందుకు మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. తెల్లవారి లేస్తే సంకల్పంలో గంగా గోదావరియోహో మధ్యప్రదేశే అని సంకల్పంలో కూడా చెప్తున్నాం. కాబట్టి అటువంటి గంగానది ఉన్న దేశమేదో అది దేశమయ్యా అన్నాడు భీష్ముడంతటి వాడు. సయ్యద్ ఉస్తాద్ అలీ ఖాన్ అని మహానుభావుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడంటే ఆయన యొక్క సంగీత ప్రజ్ఞకి సంతోషించి అమెరికా ఆయనకి గౌరవ పౌరసత్వం ఇస్తా ఉంది. ఆ దేశం రమ్మని ఆహ్వానించింది. ఆయన అన్నాడు, మీ దేశంలో అన్నీ ఉన్నాయేమో కానీ గంగ లేదుగా, గంగ ఒడ్డున కూర్చొని సంగీతం పాడినట్టు ఉంటుందా, అందుకని నేను రానన్నాడు. నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు. కాబట్టి గంగ గంగే, ఆ గంగ ఉన్న దేశం కదా గొప్ప దేశం. కాబట్టి గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయ పానకరణంబు గావించు నిర్మలత్వము చెయ్యనేరవు. 100 చాంద్రాయణ వ్రతాలు చేసినా సరే గంగా నీటి బిందువు నాలుక మీద పడిన దానికి సమానం కావు. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు అర్థం చేసుకుని బాగా చదువుకున్నా, గంగాజలలవ కణికాపీత, గంగానది యొక్క చిన్న బిందువు నాలుక మీద పడిన, సకృతపయేన మురారి సమర్చ, మురాసురుడి యొక్క శత్రువైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క పూజ చేసిన, క్రియతే తస్య యమేన చర్చ, యమధర్మరాజు గారితో మడిగి చర్చ లేదు. అదేమిటంటే ఆయనతో మాకెందుకండి చర్చ అంటారేమో, ఆయన రమ్మండని నేను రానండం ఉండవు. అంటే ఆఖరణ ఆయన దర్శనం పొందవలసిన అవసరం ఉండదు. అంత గొప్పది గంగానది. కాబట్టి ఆ గంగయందు స్నానం చేయడం అంటే ఎటువంటిదో తెలుసా ధర్మరాజా? బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రంలోకి దూది వెళ్ళి పడిందనుకో, ఇక మిగులుతుందా దూది? గంగానది యందు స్నానము చేసినటువంటి వాడి పాపములన్నీ అలా దహించుకుపోతాయి. ఇది వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? ఓసారి మళ్ళీ కాశీయాత్రకి వెడితే బాగుండు అనిపిస్తుంటుంది కదా. గంగే. కాబట్టి దుఃఖములు వాసిగొనుటకు ఏ విధములు గంగకీడు కావు. సమస్త దుఃఖములను పోగొట్టుకోవడానికి గంగానది కన్నా సమానమైనది, గంగా స్నానము కన్నా గొప్పది, గంగా స్మరణము కన్నా గొప్పది, గంగా పూజనము కన్నా గొప్పది, గంగా ఉత్సవము కన్నా గొప్పది లోకమునందు లేదు అని శరణంబులేని జనులకు పరమ శరణమండ్రు మునులు భాగీరథి, నిర్జరులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందున్. ధర్మరాజా, మునులు చెప్తుండగా నేను విన్నాను, దేవతలు అమృతం తాగుతారు, అమృతం తాగి వృద్ధాప్యాన్ని పొందకుండా ఉంటారు. అమృతాన్ని తాగి దేవతలందరూ కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా ఎలా ఉండగలుగుతున్నారో, అలా ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అమృతంతో సమానమైనది ఏది అంటే గంగా ప్రవాహం. గంగానది నీరు తాగడం, గంగా స్నానం చెయ్యడం, గంగా స్మరణం, గంగా సేవనం, గంగా పూజనం, గంగా ఉత్సవం అమృతాన్ని తాగడంతో సమానం. దేవలోకంలో ఉన్న దేవతలకి అమృతం ఉంటే భూలోకంలో ఉన్న ప్రజలకి గంగానది ఉన్నది అని మునులు చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను ధర్మరాజా. అంత గొప్పదయా గంగా అని ధర్మరాజు గారితో చెప్తూ ఒక పాట అన్నాడు. తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన పాపంబులు తొలగు సుపర్ణుగనిన భుజగముల క్రియన్. గంగానది స్నానం చేసేటప్పుడు ఓ ధర్మరాజా, 2 కార్యాలు చేసిన వాడు ఉంటాడే, వాణ్ణి చూసి గరుత్మంతుణ్ణి చూస్తే పాములు ఎలా పారిపోతాయో అలా పాపములు పారిపోతాయి. ఏమిటా 2 పనులు అంటే, తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన, ఆ గంగానదీ ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసక కొద్దిగా, ఏదో దోషిళ్ళు కాదు, కొద్దిగా ఇసక తీసుకుని తల మీద రాసుకున్నవాణ్ణి, అలాగే పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన ఆ నదీ ప్రవాహంలో అడుగున ఉన్నటువంటి కొద్దిగా మట్టి తీసి, మట్టి అంటే ఏదో దోషిళ్ళని కాదు, ఓ చిటికెడు తీసి ఇలా లలాటమునందు పెట్టుకుని స్నానం చేసిన వాడెవరుంటాడో అలాంటి వాడి యొక్క పాపములు
గరుత్మంతుని యొక్క దర్శనం చేసినటువంటి పావులు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి. అంటే గంగా నదియే కాదు, గంగ ఒడ్డునున్న ఇసుక అంత గొప్పది. అంటే దాని అర్థం ఏంటి? గంగా నదిలో స్నానానికి వెళ్ళేటప్పుడు చిటికెడి ఇసుక తీసి తల మీద వేసుకొని గంగలో స్నానం చేసేటప్పుడు ఇంత మట్టి తీసి ఇలా పెట్టుకున్న వాడి యొక్క పాపములు గరుత్మంతుణ్ణి చూసిన పాపముల వలె పారిపోతాయి. నేను చెప్పట్లా, భీష్మాచార్యుల వారు చెప్పిన మాట. కాబట్టి అంత గొప్పదయా గంగానది యొక్క స్నానము, ఆ గంగానది దర్శనం అంత గొప్పది. విను, గంగా గంగాయను కీర్తనములతో ఒండు నీట తగ మునిగిన అజ్జనులు దురితముల దొరగుదురు అని ఆర్యులు చెప్పవిందు అంచిత చరిత. ఓ ధర్మరాజా, గంగానది దగ్గరికే వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరి, ఇప్పుడు మీరు ఇది వింటున్నారు, నేను చెప్తున్నాను, నాకో మీకో గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరింది అనుకోండి. రేపు ఉదయం స్నానం చేసేటప్పుడు బిందెలో నీళ్లు పట్టుకొని ఒకసారి దాని వంక చూసి ఏమీ చెప్పక్కర్లేదట, ఇదే గంగాజలం అనుకుని గంగా గంగా అనుకుని ఎవరైనా స్నానం చేస్తే గంగా స్నాన ఫలితాన్ని నాకు ఇయ్యమ్మా అని భావన చేసి ఆ నీళ్లు పోసుకున్నా అవి గంగానదీ జలములు కాకపోయినా వాడికి గంగా స్నాన ఫలితమును గంగ కట్టబెడుతుంది. అది గంగానది యొక్క వైభవము, గంగానది అధిష్టాన దేవత యొక్క అనుగ్రహము. అటువంటి నదులు ఉన్న దేశంలో పుట్టాం కాబట్టే బకించంద్ర చటర్జీ దేశాన్ని కీర్తిస్తూ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని కీర్తించాడు. కాబట్టి అంత గొప్పదయా వినిన వేడుక చేసిన కనిన చేతనంటినను రెండు కులముల యందు కలుగు పితృగణంబులనెల్ల సద్గతికి పుచ్చు గంగ ఎటు చేయునో అవగాహనమున. ఓ ధర్మరాజా, గంగానదికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. గంగానది గురించి విన్నా, ఒక్కసారి వాడు గంగానది గురించి విన్నాడు, ఏ కారణం చేతనో అలా వినిన కారణం చేత వేడుక చేసిన, గంగకి ఉత్సవం చేసిన, గంగ చెంబు పల్లకీలో పెట్టుకుని గంగానది స్తోత్రం చెప్తూ లేకపోతే జై గంగామాతాకి అంటూ తిరిగి వచ్చాడు. ఆ గంగ బింది చెంబులన్నింటికీ హారతి ఇచ్చాడు, ఆ గంగ నీళ్ళకు పూజ చేశాడు, ఆ గంగ చల్లుకున్నాడు. గంగకి ఉత్సవం చేశాను నేను అన్నాడు, ఇది గంగోత్సవము అన్నాడు. అలా ఉత్సవం చేసిన కనిన, అలా ఒక్కసారి వెళ్ళి ఆ గంగా ప్రవాహం వంక అలా ఒక్కసారి రెండు కన్నులతో చూస్తే అలా గంగా ప్రవాహం వంక చూసిన, మనసులో ఊహ చేసిన, చేతనంటిన, గంగాజలాల్ని ఇలా ముట్టుకున్న చేత్తోటి రెండు కులముల యందు కలుగు పితృగణంబులనెల్ల సద్గతికి బుచ్చు. తానెక్కడ పుట్టాడో ఆ వంశాన్నే కాదు, తన యొక్క భార్య ఎటువైపు నుంచి వచ్చిందో ఆ వంశాన్ని. ఆడపిల్ల అయితే తన పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేస్తుంది. గంగకి ఉత్సవం చేసినా చూసినా, గంగ పూజ చేసినా, గంగ పూజ చూసినా, గంగని చల్లుకున్నా, గంగ పేరు చెప్పినా, గంగాని ముట్టుకున్నా, గంగా దర్శనం చేసినా, గంగా స్తవం చేసిన, అంత గొప్పదయా గంగా. కాబట్టి అటువంటి గంగ ఎంత గొప్పది, ఎన్ని పుణ్యాలు ఇవ్వగలదు అని నన్ను అడిగితే నేనేం చెప్పను ధర్మరాజా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రవాహముల కన్నా గంగా ప్రవాహమే గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నీరు తాగి బతుకుతోంది శరీరం, గోదావరి నది నీరు తాగి బతుకుతోంది. అందుకే గంగానది స్తవం చేసిన తర్వాత గోదావరి పట్ల కృతజ్ఞతతో ఒక్క మాట అన్నాను. అది నేనన్నాను, ఇక్కడ ఉండి తాగి బతుకుతున్నాను కాబట్టి ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి. ఎందుకని? ఇది గంగే, ఇది పరమశివుని యొక్క జటాజూటం నుంచే వచ్చింది. అందుకే గోదావరి అన్న మాట వాడలా శ్రీనాథుడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. అంచె పుష్కరాల్లో స్నానం చేస్తూ కూడా నేను గంగా ప్రవాహం వంక చూస్తూ ఈ పద్యమే చెప్పుకుని నమస్కారం చేశా. సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు.
ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్రనగరి నిశ్రేణిక ఇష్టికిన్ స్వర్గలోకానికి నిచ్చెన మీరే ఎక్కడమే అన్నాడు. అందున ద్వీపాలంకృతికి గోదావరి నది మధ్యలో ద్వీపాలు ఉంటాయి, ఇసుక తిన్నెలు బహు సౌందర్యవంతంగా ఉంటాయి. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. అందున గోదావరి సముద్ర సంగమానికి వెడుతుంటే సముద్రుడు పురుషుడు కదా, గోదావరి స్త్రీ భార్య. ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట. గోదావరి అంటే అంత ఇష్టం ఆయనకి. అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగిలించుకుంటాట. మీకు ఇది బాగా కనపడుతుంది. ఎందుకనంటే యానాం దగ్గర ఒకప్పుడు నేను మంచి మరపడ ఎక్కి, మన దగ్గరే ఉన్నారు వాళ్ళందరూ దాన్ని వ్యవస్థ చేస్తే అందులో వెళ్ళాం. భగవత్ సంకీర్తనం చేస్తూ రెండు వైపులా ఉన్న లంకల్లో దేవాలయాలన్నీ చూస్తూ వెళ్ళాం. కొంత దూరం వెళ్ళేటప్పటికే అసలు పడవ ఆగదు, ఊగిపోతుంది. ఎందుకని అంటే ఇంకా ఒక 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల అవతల సముద్రం ఉందనగా ఆ ప్రవాహం ముందుకొచ్చి పడవలు కదిలిపోతాయి. అంత చేతులు చాపుతాడు సముద్రుడు. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. ప్రియమార భార్యని భర్త కౌగిలించుకున్నప్పుడు రెండు చేతులు చాపి ఆలింగనం చేసుకున్నట్టు బంగాళాఖాతమనబడేటటువంటి ఆ మహాసముద్రం గోదావరి ప్రవాహం సంగమానికి ఎడుతుంటే ఇలా రెండు చేతులు చాపి ఉత్సాహంగా కౌగిలించుకుంటుందట. దురాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. కాబట్టి గోదావరికి కూడా గంగా అనే పేరుంది. కాబట్టి అటువంటి గంగానది అంత గొప్ప గంగ. కాబట్టి ధర్మరాజా, ఆ గంగానదిని స్మరిస్తే చాలయా. వరుసగా గోవు, గంగ, గాయత్రి, గోవిందుడు చాలా గొప్పవి కదూ. నిన్నను గోవు, ఇవాళ గంగ. అటువంటి గంగా ప్రవాహం పోయి అటువంటి గంగని స్మరిస్తూ ఉండు ధర్మరాజా, అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు, అసాధుజనులు ఎలా ఉంటారు. సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు, చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు. అబ్బో, ఆ ధర్మరాజు గారు ప్రతిరోజు వెళ్ళినప్పుడు, వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది. అంపశయ్య మీద కదా ఉన్నాడు. వెళ్ళి తాత అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు. చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో. భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తుంటాడు. ఏమి శాంతి పర్వం అండి, ఏమి అనుశాసనిక పర్వం, ఏదో నేను రుచి చూపించడానికి అంతే. రెండు మీకు తెలియందా, మీకు అన్నీ తెలుసు, మీరు చదువుకున్నవారు. ఏదో మనం తెలిసిన వాళ్ళల్లా కూర్చుంటే పాపం ఆయన ఏం చెప్తాడు భయపడతాడని అలా కూర్చుంటారంతే. కాబట్టి అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదం ఏమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు. అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునను కానరసాధుజనులు ధర్మబోధం వివిధంబులు రెంటను కలిగిడివారు సాధులు తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు నడపుదురు సత్య ఆర్జవములు శరణుసొచ్చిన కాతురు సురతగుప్తి పరులు నిజదార తృప్తులు గురు వినీతులు అమల హృదయులు సంతోషం అరగలరు. వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్టచ్చో నీకు చెప్తాను విను. అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధు పురుషుడు చెయ్యడు. దుర్మార్గుడైన వాడు ఉంటాడే, వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి, నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలుసున్నవి వాళ్ళకెవ్వరికీ ఏమీ తెలియవంటాడు. కాబట్టి వాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు. తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు, దానికి వంక పెడతాడు. ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా, నీకు తెలియదా, ఎక్కడుంది దోషం అని అడిగింది. అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో. అసాధు పురుషులు దుర్మార్గులు ఉంటారే, వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు. రెండు, ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు.
కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని ఈ 2 కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. 2, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మమేదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. 2, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి. అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. లేకపోతే ఎందుకు వెడతాడు? వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు, అందరికీ అది సంభవం కాదు. ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోవడానికి ఉత్సాహం కలగదు. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు. 2, వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నధిప. లోకంలో అన్నిటికన్నా చాలా తేలికైనటువంటి పని ఏమిటి అంటే, పైగా అందులో శరీరమునకు ఒక సౌఖ్యం కూడా ఉంటుంది. తాగిన నీరు కొంత మళ్ళీ శేషం మిగిలిపోయి పృథివీకి అప్పజెప్పేయాలి, మూత్రం కింద విసర్జన చెయ్యాలి. అలాగే తిన్న పదార్థంలో కొంత మలంగా ఉండిపోతుంది. ఈ మలమును కానీ మూత్రమును కానీ విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు. అది మొదటి బండ గుర్తు నువ్వు పట్టుకోవడానికి ధర్మరాజా. వాడు ఆలోచిస్తాడు, ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు, పవిత్రత గురించి ఆలోచిస్తాడు, శౌచమును గురించి ఆలోచిస్తాడు. అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు, వాడు సాధు పురుషుడు. రాజమార్గములందు మూత్ర విసర్జన చేయడు అంటే 10 మంది తిరిగే ప్రదేశాల్లో నిస్సిగ్గుగా మూత్ర విసర్జన చెయ్యడు. 1. 2, ఆవుల మందలు ఎక్కడ తిరుగుతుంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరివాహక ప్రాంతముల యందు, దాని తీరముల యందు మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో, కాబట్టి అక్కడ చెయ్యడు. అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు, ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు, అది వారికి ఇబ్బందిని తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు. సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు. ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మస్వరూపం సూర్యుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దయితే ఆ వెలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు. అందుకే విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. అది వేదములన్నీ పుట్టినటువంటి మూలంపు దుంప, 3 మూర్తులు కలిసినటువంటి వెలుగుల ముద్ద, సాక్షాత్ పరబ్రహ్మము. ఆయన ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆ దిక్కుకు ఎదురుగా నిలబడి, ఆయనకి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. అది సంస్కారం, దైవభక్తి. కాబట్టి అలా మూత్ర విసర్జన చెయ్యడు. అలాగే జనం బాగా సంచరించే ప్రదేశంలో అలా వాళ్ళు తల తిప్పి చూడ్డానికి అవకాశం ఉండే రీతిలో మూత్ర విసర్జన చెయ్యడు. అలా చెయ్యకుండా ఉండడం సమాజం యొక్క పవిత్రతని, ఇతరుల యొక్క సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం. అసలు ఈ చిన్న చిన్న పనుల ద్వారా వాడికి ధర్మమునందు అనురక్తి ఉన్నదా లేదా తెలిసిపోతుందయా అన్నాడు. ఎంత చిన్న విషయాలు చెప్పాడండి. వాడికి అసలు సమాజము పట్ల ఏమైనా ఒక జాగ్రత్త ఉన్నదా, సాటివాడి గురించి ఏమైనా ఆలోచిస్తాడా? పవిత్ర ప్రదేశాన్ని మనం అపవిత్రం చెయ్యవద్దు.
విడిచిపెట్టాలి తప్పదు మూత్రాన్ని, కానీ ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి. అంతేకాని విడిచిపెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు. ఏదో శరీరము వ్యాధిగ్రస్తమైతే వేరు, అప్పుడు కూడా ముందుగానే జాగ్రత్త ఉండాలి. అదుపు తప్పిపోతే నేను దాని గురించి ఆక్షేపణ చేయట్లేదు, అసలు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల కూడా అంత చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆయనకి రక్తమునందు జీర్ణమై ఉంటుంది సమాజ క్షేమమును ఆలోచిస్తూ ఉండడం. తన సౌకర్యం ఒకటి ఆలోచించాడు, 10 మంది సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పవిత్రతని దృష్టిలో పెట్టుకుంటాడు. వాడు నీకు మొదటి గుర్తు ఏమిటంటే వాడి మలమూత్ర విసర్జనము వలన తెలుస్తుంది. బహుశः స్వచ్ఛ భారత్ గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వాడు మొదట భీష్ముడే అనుకుంటాను నేను. కాబట్టి ఇంత బాగా స్వచ్ఛ భారత్ గురించి ఎవరూ ప్రసంగం చేసి ఉండరేమో అనుకుంటున్నా. కాబట్టి అలా ప్రవర్తించగలిగిన వాడయి ఉంటాడు. అంతేకాదు, అతిథి భోజన శిష్టాన్న భోజులు, ఇంటికి ఎవరినైనా అతిథిని భోజనానికి పిలుస్తాడు. అతిథి నారాయణ స్వరూపుడు అని నమ్ముతాడు. అతిథి నారాయణుడు, అభ్యాగతి నారాయణుడు. ఆయన నారాయణుడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏది తినాలి? భగవంతుడికి నైవేద్యం పెట్టి కదా ప్రసాదం అని తింటున్నాం. అతిథి తిన్నాక కదా తినాలి, అంతేగాని అతిథికి పెట్టకుండా మనం తిని ఆ ఇంగిలి ఆయనకి ఎలా పెడతాం? కాబట్టి అతిథికి పెట్టి ఆయన తిని త్రేంచి వెళ్ళిపోయిన తరువాత తాను తింటాడు మిగిలినటువంటి శేషాన్ని. అతిథితో కలిసి తినడు, అతిథి కన్నా ముందు తినడు, అతిథి తర్వాత తింటాడు. అయితే మీరు ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఇంట్లో గర్భిణి ఉంటే, వృద్ధులు ఉంటే, రోగగ్రస్తులుంటే వేదం మినహాయింపు ఇచ్చింది. అటువంటి వారెవ్వరినీ ఆపవలసిన అవసరం ఉండదు. పసిపిల్లల తల్లులున్నా అటువంటి వాళ్ళెవ్వరిని ఆపమని శాస్త్రం చెప్పలేదు. మనం సరిగ్గా చదవకుండా శాస్త్రము కఠినమని వంక చెప్పకూడదు. నువ్వు అసలు ముందు చదివితే నీకు శాస్త్రం ఎంత మృదువుగా ఉందో అర్థమవుతుంది. చదవకుండా నీ పుర్రెకి ఏదో ఓ మాట తట్టిందని విమర్శ చేస్తానంటే 2 చేతులు ఎత్తి నమస్కారం అంతే, దానికి ఇంకా వాదన లేదు. కాబట్టి అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన యందు ఒక గౌరవం ఉంటుంది. ఆయన కొంతమందికి దారి వదిలేస్తుంటాడు, వాళ్ళతో చొరబడడం. నిజంగా నాతో కొంతమంది అంటూ ఉంటారు, అమెరికా నుంచి వచ్చామండి, అమెరికాలో ప్రతిదానికి క్యూ పాటిస్తారు, ఇండియాలో అది ఉండదండి, అదే చికాకండి అంటారు. ఇండియాలో ఉండదంటే ఇండియా మట్టిదా తప్పు, నీది తప్పు. ఇండియాలో ఎవడొద్దన్నాడు క్యూలో నిలబడద్దని చెప్పారు ఎవరైనా నిన్ను? ఈ దేశానికి ఎందుకు అప్రతిష్ట చేస్తావు? నీ ప్రవర్తన వల్ల అలా చేసి దేశం పేరు ఎందుకు పాడు చేయాలి? ఇక్కడ నించోవద్దన్నారా క్యూలో నిన్ను? ఇక్కడ నించో, ఈ దేశానికి గౌరవం తీసుకురా. గంగలేని దేశం దేశమా అని భీష్ముడు అన్నాడు. నువ్వేమో ఈ దేశాన్ని విమర్శించడానికే. ఇక్కడెవడు నించోవద్దన్నాడు క్యూలో? ఎవరికి త్రోవ ఇవ్వాలో వాళ్ళకి త్రోవ ఇస్తే వాడు ధర్మాత్ముడు అన్నాడు. ఎంత పెద్ద పెద్ద మాటలండి. 10 మంది గురించి ఆలోచించడం అంటే ఇదే. అయితే శాస్త్రం ఎవరికి త్రోవ ఇవ్వాలని చెప్పిందో తెలుసా? స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఏదో చీకటి పడిపోతోంది, వాళ్ళని ఉంచి ముందు వెళ్ళిపోవడం ఇబ్బంది కాబట్టి స్త్రీలు కనబడితే ముందు వాళ్ళని అనుమతించాలి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాత సేవ అవగానే ముందు సువాసిని వదులుతారు. మనం కూడా వెంకటేశ్వర వైభవోత్సవాల్లో ముందు సువాసిని దర్శనం అని చెప్పి వదిలిపెట్టేస్తాం. స్త్రీల పట్ల మర్యాద ఇస్తాడు, చొరబడడం. అంతేకాని వాళ్ళు వెడుతుంటే తను తోసుకుని వాళ్ళతో వాళ్ళని పక్కకి తోసేసి తాను ముందుకు వెళ్ళడు. మర్యాదతో వాళ్ళు వెళ్ళడానికి చోటు ఇచ్చి ఆగుతాడు. వాడు ధర్మాత్ముడని గుర్తుపట్టు ధర్మరాజా. ఎంత చిన్న చిన్న విషయాలు పట్టుకున్నాడండి భీష్ముడు. అలాగే వృద్ధులు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళేవాళ్ళు ఉంటాడు, వాడిని భగవంతుడు ఇష్టపడడం. తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో గదులు తెరుస్తారు. పాపం అందులో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు గబగబా పరిగెత్తలేరు, వైకుంఠంలో కొంచెం మెల్లిగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని దాటి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పాపం ముందు కూర్చున్నా ఓపిక ఉండదు, గబగబా వెళ్ళలేక వెనక వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ భర్త కొడుకు అమ్మ రామ్మ అంటుంటే ఓపిక లేదు, నడవలేక వెనకనున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆవిడ ఎంత చిన్నబుచ్చుకుంటుందో. ఏమి నీ తల్లి లాంటిది కాదు? వృద్ధులైతే వెనకాతల నడవలేవు, ఆపేస్తారా? దర్శనం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? కానీ
మనమేమో వృద్ధుల్ని దాటి పరిగెత్తి వెళ్ళిపోయి వెంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన మన అనుగ్రహించేస్తాడనుకుంటే భీష్మాచార్యులు వారి దృష్టిలో అది ధర్మమా? కాదు. వృద్ధులు ఎక్కడున్నారో వాళ్ళకి అవకాశం. ఎందుకంటే శరీర పటుత్వము లేదు. అలా తోసేస్తే వాళ్ళు పడిపోతారు. 10 మాటలు అలా జరిగితే ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఎలా అవకాశం? నువ్వు పెద్దలని గౌరవించడం సమాజంలో ధర్మానికి పరాకాష్ట. అప్పుడు కదా మనిషి వ్యక్తిత్వానికి గౌరవం. కాబట్టి పెద్దలను గౌరవించాలి. పెద్దలను అంటే వయస్సులో పెద్దలను, జ్ఞానవృద్ధులను. జ్ఞానమున్నవారు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు, వారిని గౌరవించాలి. ఇంటికి వెళ్ళావు, తండ్రి గొప్పవాడు, తండ్రిని గౌరవించాలి, అన్నని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి. వదిన ఉంటుంది, ఒక్కొక్కసారి మరిది కన్నా వదిన వయస్సులో చిన్నదై ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు, వదిన గారి వయస్సు మరిది కన్నా కూడా చిన్నది ఉంటుంది. అయినా కూడా వదిన తల్లితో సమానం. వదినని గౌరవించాలి. వాళ్ళకి ముందు నడిచేటటువంటి అవకాశం కల్పించాలి. అది పెద్దరికం. అటువంటి పెద్దలకి దారి ఇచ్చేవాడు. అంతేకాని తాను చొరబడిపోడు. చొరబడకుండా నిలబడతాడు. ధర్మం అంటే పాటించడం. అలాగే భారవాహులు, బాగా బరువు ఎత్తుకుని వెడుతుంటారు కొంతమంది. వాళ్ళని ముందు వదిలిపెట్టేస్తారు. ఎవరో పాపం ఆయనకి అంతకన్నా అవకాశం లేక 80 కిలోల బస్తా భుజం మీద పెట్టుకుని ఎడుతుంటాడు. ఆయనకి అడ్డంగా 15 మోటార్ సైకిళ్ళు ఎడితే ఆయన అలాగే పట్టుకుని నించుండిపోవాలా? ఆయన పెద్ద బరువు మోస్తున్నాడు. ఆయన వెళ్ళిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అది మర్యాద. ఆ మర్యాద పాటించగలగాలి. బరువు పట్టుకున్న వాడికి ముందు త్రోవ ఇచ్చేసేయాలి. అంతేకాని మనం చొరబడిపోకూడదు. ఈ చిన్న చిన్న వాటిల్లో మనిషిలో ఉన్న ధర్మం తెలుస్తుంది. ధర్మరాజా, అక్కడ పట్టుకోవచ్చు నువ్వు. వాడికి ధర్మం ఎంత వంట పట్టిందో నీకు అర్థమవుతుంది.